తప్పనిసరి పరిస్థితుల్లో నాకేమో భయం, కొంచెం చేయాల్సింది చాలా ఉంది. 2 కాయలన్నా కాస్తే బాగుండు. కట్టినా కూడా దీన్ని కొంచెం ప్యాంపర్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. భయం వేస్తుంది ముట్టుకోవాలన్నా చేయాలన్నా. ఆకుని ఫోల్డ్ చేసి దాని లోపల గూడు పెట్టుకుని 6 పిందెలు. బాధేస్తుందండి. దుంపనాశనం అంటారు చూసారా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు గార్డెనింగ్ వీడియో అండి. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు వీడియోలో షేర్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి అసలు నాకు భలే చిత్రంగా అనిపిస్తుంది ఒక విషయం, అది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఏంటనేది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఇలా కూడా జరుగుతుందా అన్నట్టుగా జరుగుతున్నాయి అన్నమాట. సో అవన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే ఇదిగోండి యాపిల్ మొక్క, మళ్ళీ పూలు వచ్చినాయి. కానీ ఐ డోంట్ థింక్ సో ఈసారి కూడా ఉంటుంది అని ఏమి అనిపించట్లేదు పూత. నాకు తెలిసి ఇది నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా కాస్తే కాయాలండి, చూద్దాము. ఇప్పటికైతే మళ్ళీ పూలు అయితే వస్తున్నాయి, అక్కడక్కడ ఉంది. ఇంకా విషయానికి వస్తే ఇదిగోండి, ఇది మందార మొక్క కట్ చేసింది. ఏదైనా పాత జాతికి చెందిన పాకించుకోవటానికి ఉంటుందని ఉంచాను. ఏది పడేసే పని లేదు మనం. సో ఇక్కడ చూస్తున్నారా అండి, పుదీనా అయితే మాత్రం మొత్తం డ్రమ్నంతటిని డామినేట్ చేసేస్తుంది. ఇంకా అసలు మీరు ఎవరు ఏం రావద్దు, నాదే ఇది అన్నట్టుగా ఉంది దాని పని. ఇంకా మీకు ఒకటి చూపిస్తాను. పుదీనాకి పువ్వు వచ్చింది, తెలుసా మీకు వస్తుందని? ఇదిగోండి, భలే ఉంది కదా. సో భలే క్యూట్గా ఉంటాయి ఇలాంటివన్నీ, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అంటే నాకు కూడా తెలీదు. ఇంకా ఇది కామంచి ఆకు, కామంచి మొక్క ఇందులో మొలిసింది. తోటకూరతో పాటు ఇది పెసరపప్పులో వేసి వండితే చాలా బాగుంటుందండి. సో ఎప్పుడైనా ట్రై చేయండి ఉంటే కనుక. కానీ ఎక్కువ ప్లేస్లో వీటిని ఎంకరేజ్ చేయొద్దు, గార్డెన్లు మొత్తం ఇదే ఆక్యుపై చేసేస్తుంది లేకపోతే. ఇంకా ఇప్పుడైతే తోటకూర ఉంది, ఇక్కడ తీసేద్దాము. వాస్తవంగా ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మొదల నుంచి నేను దాదాపుగా ఒక 15-20 సార్లన్నా హార్వెస్ట్ చేసి ఉంటాను. అది మొదలు నేను తీద్దామన్నా అసలు రావట్లేదండి, మామూలుగా లేదు, అసలు పాతుకుపోయింది. ఇంకా ఇదంతా తీసేసి ఈ తెల్లగల్జేరాకు ఉంది కదా, ఎరువు చేయాలి చెప్పాను కదా. కాకపోతే నాకు టైం కుదరక అది మీకు చూపిద్దామని చెప్పి ఉంచుతున్నాను. ఇంక ఇప్పుడు ఇదంతా తీసేస్తానండి. ఈ పాకెట్స్ అన్నిటిలోంచి జడల్లాగా ఈ పుదీనానే వచ్చేస్తుంది. నాకు ఈ పుదీనాతోటి ఒక ఇంత బాగా వస్తుంది కదండి. నాకు ఒక ఐడియా వచ్చింది. అది ఇంత ఎక్కువ వచ్చిన పుదీనాన్ని నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, మంచి ఐడియా అవుతుంది అది. సో గార్డెనింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. ఇంకా ఈ మామిడి మొక్క పెట్టిన దాంట్లో అండి ఇది తోటకూర వచ్చింది. ఇదైతే మాత్రం అసలు ఇప్పటికి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తుంటానో నేను, కానీ ఎప్పటికప్పుడు చక్కగా వస్తుంది. ఈసారి కొంచెం లేట్ అవ్వటం మూలంగా కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎప్పటికప్పుడు చాలామంది ఏంటంటే ఇదంతా ఏం చేస్తారు అని అడుగుతుంటారు. ఏం చేస్తానండి, మేము తింటాము, మిగిలింది నాకు గార్డెనింగ్లో కానీ ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తానమాట. అది ఇంతకుముందు తక్కువ మంది స్టాఫ్ ఉన్నప్పుడైతే హోమ్ డెకార్కి కూడా పట్టుకెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అంత స్టాఫ్లో నేను ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాక పట్టుకెళ్ళట్లేదు. ఇదిగోండి, మొన్న మనం నారు తెచ్చుకుని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో ఒకటి పెట్టాను. కాపు మొదలైంది. కాకపోతే ఏంటంటే ఇంత చిన్నగా ఉన్నప్పుడు బాగా ముదరనివ్వద్దు, కోసేసుకోవాలి మనం, మళ్ళీ లేదంటే మొక్క గ్రోత్ ఆగిపోతుందండి. ఇంకా ఇందులో నేను ఇటు సైడ్ అంతా కొత్తిమీర పోస్తాను. ఇందులో ఇంకేం పెట్టనండి, జస్ట్ ఆ కొత్తిమీర ఒకటి వేస్తాను. వంకాయలు ఉన్నాయండి, 4 కోద్దాము. మెయిన్ ఏంటంటే ఇవాళ హార్వెస్ట్తో పాటు గార్డెన్లో చేయాల్సిన పనులు ఉన్నాయన్నమాట. ఈ
కొన్ని కొన్ని అన్వాంటెడ్ మొక్కలు ఇవన్నీ బాగా వచ్చేసినాయండి. అవన్నీ చూసి తీసుకోవాలి. వంకాయలు అయితే మాత్రం బాగానే వస్తున్నాయి మంచిగా. ఇగోండి చక్కగా అసలు ఆ షైనింగ్ అది చూసారా. ఇవి ఎవ్రీ టైము ఇంకా రావేమో అనుకుంటున్నా. ఆకులు కూడా అంత ఆరోగ్యకరంగా లేవండి, కొంచెం ముడతలు పడే ఉన్నాయి. అయినా కాయలు అయితే మాత్రం ఎవ్రీ టైం బాగానే వస్తున్నాయి. ఒక 7-8 కాయలు వస్తున్నాయి అన్నమాట. చిన్న మొక్కే కదా, అంటే ఒకటే మొక్క కదా, అయినా కానీ బాగానే వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఈ మొక్క చూస్తున్నారా మీరు, కిందంతా నేను అసలు ఆకులు ఏమీ లేకోకుండా మొత్తం తీసేసాను. అట్లా మనం మొక్కకి ఎక్కువ గుబురుగా లేకోకుండా కొంచెం గాలి వెలుతురు తగిలేటట్టు ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. చూసారా ఇలా వస్తూనే ఉంటున్నాయి కాయలు అయితే. ఇంకా కాకరకాయలు అయితే మనకి ఎవర్ గ్రీన్ లాగా కోస్తూనే ఉంటున్నాము, వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు అండి, నేను వీడియోలో చూపించే కాదు, మధ్య మధ్యలో మళ్ళీ 1-1/2 సార్లు నేను కూడా కోసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు పిందెలు ఎట్లా ఉన్నాయో. ఇక్కడ ఇంకోటి ఉందండి, ఇది ఇప్పుడన్నా కాస్తుందేమో చూడాలి. మా పక్కన ఇంకో మొక్క ఉంటుంది, ఉసిరి మొక్క, పక్కన వాళ్ళ ఇంట్లో. దానికైతే మళ్ళీ ఇప్పుడు 2వ సారి కూడా కాపు వచ్చింది. ఎందుకన్నా ఈసారి ఇది కాపు లేదు నిజంగా చెప్పాలంటే. అది చూసారా, ఇది పాకే మొక్కలతోటి పెద్ద ప్రమాదం. వీటికి ఎంత చక్కగా ఇక్కడ అంతా పెట్టి ఎల్లమ్మ అంటే, అబ్బే నేను ఈ మాట ఎందుకంటా, నాకు దోషిని చేస్తాను కానీ అన్నట్టు చేస్తాయి అన్నమాట. ఎప్పుడు కాయనే ఉంటాయి చూసారా, కొన్ని మనకు రావు. అలాంటిది ఒకటి వచ్చినా సంతోషం వేరే. సో ఇంతకీ చెప్పేది దేని గురించి అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. 2 చూపిస్తా. దోసకాయ అదిగోండి, తీగ చక్కగా పాకింది. కాకపోతే బాగా వీటికి అదొక టైపు పెస్ట్ వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఇదిగోండి ఇట్లా. సో ఇదే భయం వేస్తుంది, మళ్ళీ మిగిలిన వాటికి వస్తుందేమో అని చెప్పి. నీమ్ ఆయిల్ కూడా ఇంత మట్టికి స్ప్రే చేయటం స్టార్ట్ చేయలేదండి సమ్మర్ తర్వాత. ఇంకా చూసి చెయ్యాలి. నేను చేసినప్పుడు చూపిస్తానులేండి మీకు. దీంతో ఈ వంకాయలు, ఈ దోసకాయ పచ్చడి చేసుకున్నాం. ఏమంటారు? ఈ చూసారా అండి, బుడ్డి మొక్కలే కాసేస్తున్నాయి పచ్చిమిర్చి. ఈ పెద్ద తోటలో పెట్టాను కానీ అసలు మొక్క పాపం పెరగలేదు చూడండి. ఇక్కడంతా చుట్టూ దారుణంగా ఉంది పరిస్థితి. ఇదంతా క్లియర్ చేసి దానికి కాస్త ఆక్సిజన్ అందించాలన్నమాట. అయ్యయ్యో దీన్ని డామినేట్ చేసేస్తున్నాయి. ఇప్పుడైతే తక్షణ కర్తవ్యం, ఇదిగోండి ఇక్కడ పెట్టిన మిర్చి మొక్కలకి వీటికి గాలి అందేటట్టు చేయటం అన్నమాట. ముందైతే ఈ తోటకూర ఇదంతా ఉంది కదా, ఇక అసలు నిర్దాక్షిణ్యంగా తీసేయడమే. ఇది చాలాసార్లు కోసుకున్నాం. ఇంకా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తొలగించేస్తే వాటికి కొంచెం గాలి ఆడుతుంది. రెండోది అక్కడ వంగనారు ఉంది కదండి, అది కూడా చూసి ఏదన్నా కుండీల్లో పెట్టేస్తాను. పాపం ఇక్కడ పరిస్థితి, నేను కావాలని పెట్టుకున్న మొక్కలన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి వాటిని చూస్తుంటే. అందుకని కొన్నిసార్లు ఏంటంటే మనము తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వస్తుంది అనమాట. అట్లాంటప్పుడు ఏమీ బాధపడకుండా తీస్తూ ఉండండి. బంతి మొక్క కూడా సరిగ్గా పెరగలేదు చూసారా. చిక్కుడుకాయ మొక్కేనండి లాస్ట్ ఇది. మళ్ళీ మొత్తం అంతా పచ్చగా అయిపోయి చూసారా ఎట్లా వచ్చినాయో. మళ్ళీ ఇక్కడ కూడా కాపు బాగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా అన్వాంటెడ్ అట్లా ఏమన్నా ఉంటే చూసి జాగ్రత్తగా తీసేసుకుంటే చక్కగా మళ్ళీ కాపు అనేది బాగా వస్తుంది. ఈ తొట్టు అయితే మొత్తం అంతా ఇదిగోండి శుభ్రం చేస్తాను. ఇంకా ఈ తొట్టు కూడా చేయాలి. ఇదిగోండి ఇట్లా గెల్లలు అయిపోయినాక మనం చక్కగా కట్ చేసేసుకుంటూ ఉండాలి. అప్పుడే మళ్ళీ మనం కాపుని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ తొట్టు కూడా మొత్తం అంతా శుభ్రం చేసేస్తున్నానండి. నాకేమో భయం కొంచెం, ఎక్కడన్నా ఏ సక్కింగ్ పెస్ట్ కనపడింది అనుకోండి ఇంకింతే సంగతులు. ఇక మళ్ళీ కిందకి పరుగు అది. ఇన్నాళ్ళ నుంచి గార్డెనింగ్ కొంతవరకు బెటర్. ఇందాక మీకు ఒక పురుగు చూపించాను చూసారా, దోస తీగ మీద ఉందని. అట్లాంటివి కొంచెం అలవాటైనాయి కానీ ఇంకా భయమే. ఎంతమందికి నాకులాగా అలాంటి వాటిని చూస్తే ఇట్లా అవుతుంది చెప్పండి. ఇది కూడా ఖాళీ చేసేస్తున్నానండి.
ఇక్కడ చూస్తే కనుక అసలు మట్టి ఒకసారి దగ్గర చూపిస్తా చూడండి. ఈ వేర్లు చూస్తుంటేనే మీకు అర్థం అవుతుండొచ్చు మట్టి ఎంత గుల్లగా ఉందనేది. ఒకసారి చూపిస్తా చూడండి. చూసారండి మట్టి ఎంత గుల్లగా ఉందో. ఈ అరిటాకులు ఇవన్నీ కింద ఉన్నాయి అన్నమాట. దాని మూలంగానే మట్టి అంత మంచిగా ఉంది. ఇది బాగా లూజ్గా ఉండి చూసారా. ఈ మళ్ళీ ఈ బీన్స్ మన లాంగ్ అలసందల మొక్క గింజలు పడినట్టున్నాయి, మొలిసినాయి. మనం ఇలా తీసుకునేటప్పుడు కాస్త చూసుకోవాలి జాగ్రత్తగా. పనికొచ్చేవి కూడా ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. లేకపోతే దీన్ని ఎలాగో కదిలిపోయింది, ఇటు పక్కకు పెడదాం. ఇదిగో ఇటు చూడు, నువ్వు ఇప్పుడైనా స్నానం చేసావు, పనికి వస్తావా? ఎందుకన్నా నడు కిందకి నడు, పదా వెళ్ళిపో. పెద్ద వచ్చింది పెత్తందారు. నువ్వేంటి స్పెషల్ అక్కడ? రైట్, పెద్ద టీం లీడర్ వేసుకొస్తుంది అన్నిటినీ. రైట్ రా, వెళ్ళిపో, కిందకి వెళ్ళు. పదండి, కింద పదండి, వచ్చేస్తున్నా పదండి. ఇదిగోండి చూసారా చక్కగా. ఇవాళకైతే మాత్రం ఈ 3 కుండీలు బాగు చేస్తాను. అంటే కొంతవరకు అయింది. ఇది కూడా కొంచెం ఇట్లా కర్ర పెట్టాలండి, పెడితే ఇట్లా బాగుంటుంది. కింద వీటికి కూడా కాస్త గాలి వెలుతురు తగులుతుంది అనమాట. ఏం లేదండి, మొక్కకి వెలుతురు పడకపోతే చూడండి, ఇది వెలుతురు పడే ప్లేస్లో ఉంది కదా, చక్కగా బయటికి వచ్చేసింది. దాంతోపాటు మొలిసిన మొక్కలే ఇవన్నీ ఇలా ఉండిపోయినాయి చూసారా. సో కొన్ని తీసేసి కిందకి పట్టుకెళ్ళాము, పెడదాం లేదో ప్లేస్ చూసని చెప్పి. సో ఈ 3 కుండీలు ఇట్లా బాగు చేసామండి. దీనికైతే కొన్ని ఆకులు కూడా కట్ చేసేయాలి. మళ్ళీ ఇంకో రోజు చేస్తా, టైం అయిపోతుంది. మీరు ఒకటి చూడండి, మన మట్టి ఎలా ఉంది అనే దానికి నిదర్శనం. ఎందుకంటే ఎక్కువ మట్టి అవ్వద్దు చేతులు. అంటే బురదగా ఉందనుకోండి మొక్కలు రావు. ఎప్పుడు కూడా తేమ ఉండాలి అంతే. ఎప్పుడు కూడా నీళ్ళు ఇట్లా బురద ఉండేటట్టుగా పెట్టుకోవద్దు. సో ఇదన్నమాట. కాస్త ప్రక్షాళన అయింది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ పసుపు లాస్ట్ ఇయర్దే, మళ్ళీ ఇందులో పిలకలు ఉన్నట్టున్నాయి, వచ్చేసినాయి. నేను తీద్దాం అనుకునే లోపల అది పెద్దది అయిపోయింది. ఇట్టుంటే నా పనులు. చూద్దాం అనుకునే లోపల అయిపోతూ ఉంటుంది టైం, పుణ్యకాలం. ఇది చూస్తూనే ఉన్నారు కదా మీరు, వారానికి 10 రోజులకి కోస్తున్నాం మనం. చక్కగా వస్తుంది. ఇట్లా ఒత్తుగా వేసుకున్న ఉపయోగం ఉండదండి. చక్కగా మొక్కలు అట్లా గాలి ఆడేటట్టు ఉంటే మంచిగా పెరుగుతుంది అనమాట. ఆకుకూర అయినా కానీ. మీకు ఇంకో దగ్గర చుక్కకూర ఉంది, చూపిస్తాను. అదైతే అసలు చూస్తే ఆశ్చర్యపోతారు, ఆ కుండీలో ఆ మొక్క చూస్తే అట్లా ఉంది. మీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా, ఏంటంటే మనము దుంపలు విత్తనాలు అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను కదండి. వాటన్నిటిని పెట్టింది కూడా చూపించాను కదా మీకు. అయితే ఇదిగోండి, ఇక్కడ నేను దొండపాదు పెట్టాను, దుంపని ఇక్కడ పెట్టాను. దాని పక్కనే ఇదిగోండి కొత్తిమీర పోసుకున్నాము. అప్పటికే పోసింది, అది పైకి వచ్చేసింది. దుంప మాయమైపోయింది చూసారా. ఏం జరిగి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు బాగా గార్డెన్లో ఉడతలు ఉన్నాయి కదండి, మరి అది తీసుకెళ్ళిపోయిందో ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి దుంప నాశనం అంటారు చూసారా, అట్లా దుంప మొత్తం పోయింది. నవ్వాలా బాధపడాలో తెలియట్లా. నేను ఏరుకోరి ఓన్లీ దుంపలకే 300 ఏమో అయింది నాకు. ఏది హెయిర్ పొటాటో ఇది. అది చూస్తే అది ప్రస్తుతానికైతే ఉంది, అది కొంచెం లోపలికి ఉంది కదా. ఇది బయటికి కనిపించేసరికి మొత్తం మాయం. చూసారా, ఇదిగోండి చుక్కకూర అసలు ఏ రేంజ్లో పెరుగుతుందో చూడండి. చక్కగా అలానే ముదిరిపోయింది అనుకుంటే పొరపాటు, ముదరలేదు. ఇది జస్ట్ ఇక్కడ చూడండి, మొదలు 2 మొక్కలు ఉన్నాయి అంతే, ఎక్కువ కూడా లేవు. అట్లా మనం ఎక్కువ పెట్టుకోవద్దండి విత్తనాలు. చూసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే చక్కగా బాగా వస్తాయి. అసలు ఇదైతే ఇంకా హైలైట్. ఈ తొట్టులో ఉంది, మన చిన్నది రెక్టాంగిల్ టబ్లో ఉందన్నమాట. దీనిలోనే ఇది మొలిసింది వంగ మొక్క. విత్తనాలు పడి ఉంటే ఎప్పుడో మొలిసింది. ఇంకా ఇవాళ అయితే ఇది మొత్తం కోసేద్దామండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా చుక్కకూర మనం ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా కోసుకుంటా ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటుందండి. టబ్బు మొత్తం బుట్ట మొత్తం ఇటుతో నిండిపోద్ది వాళ్ళ. మీరు చుక్కకూర ఎక్కువ వస్తే ఏం చేస్తారు కామెంట్ చేయండి. నేనైతే పచ్చడి చేస్తాను, ఓన్లీ చుక్కకూర వండుతాను, పప్పులో వేస్తాము, ఇలా రకరకాలుగా నేను చేసే చెప్పాను. ఇంకా అవి కాకుండా ఇంకేమైనా చేయొచ్చా చెప్పండి, కామెంట్ చేయండి. చాలామంది ఫ్రీక్వెంట్గా ఒక మెసేజ్ వస్తుందండి, ఆయాసం బాగా వస్తుంది,
ఆరోగ్యమైన ప్రాబ్లమా అని చెప్పి. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవండి, ఒక్క థైరాయిడ్ తప్పించి ఇంకేమీ లేదు. కాకపోతే ఎందుకు వస్తుందో తెలియట్లేదు. టెస్ట్లు అన్నీ చేయించాము, ఏం ప్రాబ్లమో కూడా తెలియట్లేదు. మొత్తానికి ప్రతి వీడియోలోనూ కంపల్సరీ ఒక 2 కామెంట్స్ వస్తున్నాయి కనుక చెప్పాలనిపించి చెప్తున్నాను. ఏం ప్రాబ్లం లేదండి. సో హెల్త్ బాగానే ఉంది. మేబీ యోగా ఇవన్నీ స్టార్ట్ చేస్తే తగ్గుద్దేమో చూద్దాం. ఇంకోటి, నేను ఇలా పని చేస్తూ ఒంగుని మాట్లాడుతుంటాను కదా, సో మేబీ దానికి కూడా అనిపిస్తుందో మరేమో తెలీదు. చూసారా ఎంత నేవలంగా పెరుగుతుందో. ఇది అది బుడంకాయలో ఏదో అంటారు కదా, అది. నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి మొక్కలు, అందుకే తీసేస్తున్నా. ఇది కూడా ఖాళీ చేసేస్తున్నానండి, కోసేస్తున్నా. ఇక్కడ కూడా నేను 2-3 చోట్ల వేసుకుంటానండి ఏదైనా ఆకుకూరలు. ఇంకో ప్లేస్ కూడా చూపిస్తాను ఉండండి. చుక్కకూర ఇంకోటి ఎక్కడ వేసాను అనేది చూపిస్తాను. మన లక్ష్మణ ఫలం మొక్క గుర్తుంది కదండి, ఇది ఇక్కడ పెట్టాను. గాలికి అయితే మాత్రం బాగా ఇది ఇక్కడ అక్కడికి ఫోర్స్గా మేము కర్రలకి పెట్టి కట్టినా కూడా ఆగకుండా పడిపోతుంది. ఈ డ్రమ్లో ఇదిగోండి ఇక్కడ చుక్కకూర పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా ఒక 4-5 మొక్కలు ఉన్నాయి. సో దాంట్లోనే మళ్ళీ తోటకూర, మనకి తోటకూర కంపల్సరీ వచ్చేస్తూ ఉంటుంది కదా ఎక్కడో చోట. సో తోటకూర వచ్చింది. ఇవి కూడా లక్ష్మణ ఫలం కూడా పూత వస్తుందండి. మరి ఈ ఇయర్ అన్న ఒక 2 కాయలన్నా కాస్తే బాగుండు. ఇంకా పాపం మా బంగారు తల్లి కాసి కాసి అలసిపోయినట్టుందండి. ఈసారి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది, పూత లేదు. మొత్తం అంతా మంచిగా ట్రిమ్ చేసి దీనికి ఎరువు ఇవ్వాలి. ఇంకా ఎరువు ఇచ్చి కాసేపు బుజ్జగిచ్చి బతిలాడాలి. మొత్తం ఇదిగోండి మొండి కొమ్మలు అయిపోయినాయి చూసారా. ఇవన్నీ కూడా ట్రిమ్ చేసేసి బాగా కొంచెం మట్టి కదిలిచ్చేసి, మామూలు ఎరువేనండి, పశువుల ఎరువే. వర్షం పడకుండా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న పశువుల శాలలో ఎక్కడైనా డైరీ ఫామ్స్లో అడగండి, అడిగి తెచ్చుకొని పెట్టుకోండి బస్తాలు తడవకోకుండా. చక్క సంవత్సరం మొత్తం వేసుకోవచ్చు. పాపం ఈసారి 4 కాయలే వచ్చినాయి. ఎంత కాయ కాసింది. ఇక దీన్ని కొంచెం ప్యాంపర్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. మీకు గార్డెన్లో ఈసారి అన్ని చిత్ర విచిత్రాలు జరిగినాయి అని చెప్పాను కదా. ఒకటేమో ఆ దుంప మొత్తం వెళ్ళిపోయింది, ఎక్కడికి పోయిందో తెలియకోకుండా. ఇంకొకటేమో ఒకటి చూపిస్తా చూడండి. అంటే నాకు కూడా తెలియదు, కానీ పాపం మళ్ళీ అవి భయం వేస్తుంది ముట్టుకోవాలన్నా చేయాలన్నా. ఇది మనకి అంజీర ప్లాంట్. దీనికి ఆకులో అదిగోండి, ఆకుకి తెలుస్తుంది, ఆకుని ఫోల్డ్ చేసి దాని లోపల గూడు పెట్టుకుని గుడ్లు ఉన్నాయన్నమాట. ఇక అంతకంటే డీప్గా నేను దాన్ని ఆకును ముట్టుకోవట్లేదండి, ఎందుకంటే మళ్ళీ అవి పెట్ట వాళ్ళదంట. వద్దు, అదే మనం ఏం టచ్ చేయొద్దు. నిజంగా ప్రకృతిలో ఎన్ని చిత్రాలు కదా. అది మరి ఏ బర్డ్ అట్లా పెట్టుకుంటుంది ఏంటనేది నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ భలే మంచిగా అనిపించింది. అది గూగుల్ చేస్తాను, నేను కూడా చూస్తా. ఈ లోపల మీకు తెలిస్తే చెప్పండి. దోస తీగలు కూడా తీసేస్తున్నానండి, మొత్తం అంతా డామినేట్ చేసేస్తుంది తోట మొత్తం. ఇది ఆగం అయిపోతుంది. పిట్టకి అనుమానం రాకూడదు, మనం దాని గూడు చూసామని. మనం చెయ్యాలే కానీ ఫిట్నెస్ ఇంకా సపరేట్గా ఏం అవసరం లేదండి. గార్డెనింగ్ వర్క్ చేసుకున్నామా రోజు వచ్చి, కాకపోతే 1 గంట చెయ్యాలి. ఇంకా చూపిస్తారండి, అసలు నేను ఏం చేయాలో నాకే తెలవట్లేరండి. ఇప్పుడు చెప్పండి ఏమంటారు. పాపం అవి కూడా బతకాలి కదండి అంటారా. ఇదిగోండి 1, 2, 3, 4 పిందెలు, 4ఏనా, ఇదిగోండి 5, ఇదిగోండి 6 పిందెలు. బాధేస్తుందండి. ఇప్పుడు ఇన్నిట్లో ఒకటి పోతే పర్లేదు, మొత్తం ఆటికే అన్నట్టు. నేను ఆటి కోసం మొక్కలు పెంచుతున్నట్టుంది కష్టపడి. కానివ్వండి, బతకాలిగా. అది సంగతి. చక్కగా ఆపెట్టే తింటుందేమోనండి, ఉడతలు అనుకుంటున్నాం కానీ చక్కగా గుడ్లు ఇక్కడే పెట్టుకుంది, అక్కడే ఫుడ్ తినేసి అక్కడే దూరుతుందేమో. భలే తుర్రమంటాయి మళ్ళీ. చూసారు కదండి, హార్వెస్ట్ అయితే అలా సాగింది. కాకపోతే నా డౌట్ మీరు తీర్చాల్సిందే. ఇంతకీ ఏమైందంటారు దుంప? నిజంగానే చిత్రంగా అనిపిస్తుంది కదా. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి. ఉడతలా లేకపోతే పిట్టలా, వీటికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే కనుక. బంతిపూల దండ అన్నారు, చూద్దాం అదొకటి వేసి. కాకపోతే వేసినా కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, నానిపోతాయి. చూద్దాం ఇంకేం చేయాలి, ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. మరి ఈరోజు వీడియో మీకు ఏమన్నా హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.